ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుచి ఉత్సవంలో సీతారాముల దివ్య సోయగం. తిరుపతి కోదండ రామాలయంలో ఆగమోక్తంగా పవిత్ర సమర్పణ. శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు. తిరుమలలో సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. భక్త బృందానికి టీటీడీ జియంగార్ల అనుగ్రహ భాషణం. అంగరంగ వైభవంగా శ్రీ చెంగల్వరాయ స్వామివారి కళ్యాణం. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్య ఉత్సవ వైభవం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం యాగశాల కార్యక్రమాలు, శ్రీ కోదండరామునికి స్నపన తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాములకు తిరుచి ఉత్సవం నిర్వహించి యాగశాల క్రతువులను జరిపారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మహిమాన్వితమైన దేవాలయంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ప్రసిద్ధి చెందింది. జాంబవంతుల వారు ప్రతిష్ఠించి జనమేజయుని చక్రవర్తిచే పునరుద్ధరించబడ్డ ఈ ఆలయం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా జూలై 31వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలను వైఖాన సాగమోక్తంగా నిర్వహిస్తున్నారు. 2వ రోజైన గురువారం ఉదయం యాగశాలలో వైఖాన సాగమ పండితులు, సీతారామాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్వికులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచెపు చేశారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ కోదండరాముని కృపకు పాత్రులయ్యారు.
అనంతరం యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై పవిత్రాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకుని మూలమూర్తులకు, జయ విజయులకు, భాష్యకారుల వారికి, గరుడాల వారికి పవిత్రాలను సమర్పించారు. తరువాత విమాన రాముల వారికి, పోటు అమ్మవారికి, ధ్వజస్తంభం, బలిపీఠానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారికి పవిత్రాలను సమర్పించి విశేష హారతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ పవిత్రోత్సవ విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి పవిత్రోత్సవం అత్యంత వైభవంగా 3 రోజులుగా జరపబడుతుంది. దీనిలో భాగంగా మొదటి రోజు అంకురార్పణ, రెండవ రోజు పవిత్ర ప్రతిష్ఠ, ఈరోజు పవిత్ర సమర్పణ అనేటువంటి కార్యక్రమం స్వామివారికి జరిగింది. ఈ పవిత్ర సమర్పణలో పవిత్రములంతా కూడా పంచ ఆరాధనలు జరిపి వాటికి ధూపదీప నైవేద్యాలు జరిపి దాని తర్వాత ఆచార్య ఋత్వికులు, ఆలయ ఉన్నతాధికారులందరూ కూడా మేళతాళాలు, మంగళవాద్యాలు, వేదపారాయణ వెంటరాగా స్వామివారికి సన్నిధిలో మొట్టమొదటిగా కౌతుకమూర్తులకి, తర్వాత సీతారామలక్ష్మణ మూలమూర్తులకి, స్నపనమూర్తులకి, బలిమూర్తులకి, భోగమూర్తులకి సమర్పించి దాని తర్వాత ఆంజనేయ స్వామి, కృష్ణస్వామి వారు, చక్రతాళ్ వారు, గణసాచార్యుల వారు, శ్రీ సటార్లకు సమర్పించిన తర్వాత విశ్వక్సేనుల వారు మూలవర్లకి, జయ విజయ ద్వారపాలకులకి, రామానుజుల వారికి, గరుత్మంతుల వారికి, శంఖచూరుడు, చంద్రచూరుడు అనేటువంటి ద్వారపాలకులకి, అలాగే పోటులో ఉన్నటువంటి పోటు తాయారికి, విమాన రాముల వారికి, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి పవిత్రం సమర్పించి అలాగే ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారికి పవిత్రం సమర్పణ చేసి విమాన ప్రదక్షిణంగా స్వామివారి ఉత్సవమూర్తులకు, యాగశాలలో ఉండే హోమగుండాలకు, కుంభాలకు పవిత్రం జరిపి తర్వాత ఆచార్య ఋత్వికులందరూ కూడా ఈ పవిత్ర సమర్పణ చేసుకున్నారు. దీనితో ఈ పవిత్రోత్సవ సమర్పణ కార్యక్రమం ఈ పూట పూర్తయినది. కాబట్టి భక్తులందరూ కూడా పవిత్రములు వేసుకున్న స్వామివారిని సూచిస్తే ఒక సంవత్సరంలో మనం చేసిన దోషాలన్నీ పోతాయని శ్రీ వైఖాన సాగంలో చెప్పబడింది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే 2వ తారీఖు రేపు పూర్ణాహుతి జరపబడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానములు భక్తులందరికీ అవకాశం కలిగించాలని 500 రూపాయల ఆర్చి సేవగా ప్రవేశపెట్టబడింది. భక్తులు ఈ టికెట్ తీసుకొని స్వామివారి ఆర్చి సేవలో కూర్చోబెడతారు. వచ్చి స్వామివారి సేవలో పాల్గొనగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశ్వర. ఇక పవిత్రోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి తిరుచి సేవను వైభవపేతంగా నిర్వహించారు. శ్రీ కోదండరామస్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరాముని తిరుచి సేవను ఘనంగా నిర్వహించారు. మాడవీధుల్లో భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర నీరాజనాలు అందజేసి కనులారా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్ద జియంగార్, చిన్న జియంగార్ ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. జయ జయ రామ సమర విజయ రామ
అనంతరం యాగశాలలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కుంభారాధన, ఉక్త హోమాలను వైఖన సాగమోక్తంగా నిర్వహించారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి సేవలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు, ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బ్యాటరీ వాహనంలో ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలయ ప్రదక్షిణగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయంలోని ఆశీర్వాద మండపంలో అర్చకులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు స్వామివారి ప్రసాదాలను శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని అందజేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు జలకళతో నిండుకుండలా తలపిస్తున్న శ్రీశైలం డ్యాం వద్ద గంగాహారతి సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఆడినెల పూర్వ ఫల్గుని నక్షత్రం రోజున గోదాదేవి శ్రీరంగంలోని పెరియాళ్వార్ ఇంటిలోని తులసివనంలో లభించారు. ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో 10 రోజుల పాటు శ్రీ గోదాదేవి తిరువాడిపురం ఉత్సవాలను కన్నుల పండుగ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 4వ రోజైన గురువారం సాయంత్రం ఆండాల అమ్మవారిని బంగారు తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గంగుండ్ర మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం నిర్వహించిన తరువాత మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. అనంతరం ఆలయంలో శ్రీ గోదాదేవికి దివ్య ప్రబంధం, సేవాకాల నిర్వహించారు. సప్తగిరులు హరినామంతో ప్రతిధ్వనించాయి. ఆషాఢమాసం శుభవేళ ఏడుకొండలవాడి సన్నిధిలో అఖండ విష్ణు సహస్రనామ పారాయణం వైభవపేతంగా ప్రారంభమైంది. విశేష ఫలాన్ని సిద్ధింపజేసే శ్రీ మహావిష్ణువు సహస్రనామ పారాయణం నేటి నుండి 2 రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా చెన్నైకు చెందిన అఖిల భారత విష్ణు సహస్రనామ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో తొలి రోజైన గురువారం ఉదయం తిరుమలలోని ఆస్థాన మండపంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం మంగళకరంగా జరిగింది. ముందుగా వేదికపై శ్రీ పద్మావతి శ్రీనివాసులను సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. ఆపై టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజేర స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజేర స్వామివార్ల పర్యవేక్షణలో సంఘం వైస్ చైర్మన్ ఎన్ నాగేంద్ర సాయి నేతృత్వంలో భక్తులు సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజేర స్వామి, చిన్నజేర స్వామి అనుగ్రహ భాషణం చేశారు. అంతకుముందు బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న శ్రీవారి భక్త బృందం తిరుమలలోని ఆస్థాన మండపంలో నామ సంకీర్తనం నిర్వహించారు. హైదరాబాద్, శ్రీకాకుళంకు చెందిన పలువురు కళాకారులు వీణుల విందుగా నామ సంకీర్తనం చేశారు. కళ్యాణోత్సవ సేవలో కార్తికేయుని దివ్య వైభవ వీక్షణం భక్తకోటిని తరింపజేసింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ చెంగల్వ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆడికృతిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా వల్లి దేవసేన సమేత స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్ల సుందరమూర్తులను అలంకార మండపంలో రమణీయ ఆభరణాల మేళవింపుతో అత్యంత సుందరంగా అలంకరించి చొప్పరంపై ఊరేగింపుగా తీసుకువచ్చి గజవాహనంపై ఆశీనులు చేశారు.
అర్చకులు సంప్రదాయబద్ధంగా పలు రకాల క్రతువులతో స్వామి అమ్మవార్లకు ఉపచారాదులను పూర్తి చేసి శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అరోహర అని నామస్మరణలు చేస్తూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సంపూర్ణ కటాక్షానికి పాత్రులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమ్మలకన్న అమ్మ మంగళప్రదాయిని శ్రీ కామాక్షితాయి అమ్మవారికి భక్తులు ఆషాఢం సారెను సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు జిల్లా జొన్నవాడలో కొలువైన శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి అమ్మవారి ఆలయంలో 4 రోజుల పాటు సారె సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖమండపంలో గంగా కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కామాక్షి అమ్మవారికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరణలు చేసి చక్కటి వేదికపై కొలువు తెచ్చారు. ఈ సందర్భంగా శాసనసభ సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ కామాక్షి అమ్మవారికి సమర్పించారు. ఇక పలు ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో కొలువైన మంగళ స్వరూపిణి శ్రీ వనదుర్గ ఆలయంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ దుర్గమ్మ తల్లికి శాకంబరి పూజలు వేదోక్తంగా జరిగాయి. పలు రకాల కాయగూరలు, ఆకుకూరలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శాకంబరిగా కటాక్షించిన దుర్గమ్మను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. మహబూబ్ నగర్లోని శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో అమ్మవారికి బోనం సమర్పించారు. పొంగళ్లను కొత్త కుండలో వండి వేపాకులు, పసుపు, కుంకుమ బొట్లతో అలంకరించి డప్పు వాయిద్యాలతో సందడి చేస్తూ భక్తులు అమ్మకు బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆడికృతిక మహోత్సవాలను పురస్కరించుకుని గుంటూరు నగరం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. నగరంలోని కొరిటెపాడులో భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కావడి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మయూర వాహనంపై వళ్ళీ దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని కొలువు తీర్చి నగరోత్సవాన్ని నిర్వహించారు. కావడులు ఎత్తుకున్న భక్తుల అరోహర నామస్మరణలు, కళాకారుల విచిత్ర పౌరాణిక వేషధారణల సందడి నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. అనంతపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక అమ్మవారి ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా వాసవిదేవికి గోరింటాకుతో అర్చనలను ప్రత్యేకంగా నిర్వహించారు. అమ్మవారి సుందర మూర్తిని సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అనంతరం గోరింటాకు కొమ్మలతో అలంకరణలు చేసి కుంకుమార్చనలతో సేవించారు. భక్తులు సామూహికంగా వాసవిదేవి అష్టోత్తరాలను పఠిస్తూ అమ్మవారి ఆరాధనలో పాలుపంచుకున్నారు.
తిరుపతి జిల్లా నారాయణవనంలో వేంచేసిన శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 29వ తేదీ నుండి ఆగస్టు 7వ తేదీ వరకు కొనసాగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆండాల అమ్మవారిని సర్వాభరణ భూషితంగా తిరుచుపై వేంచేపు చేసి నారాయణవనం వీధిలో ఊరేగించారు. ఇంటింటా భక్తులు అమ్మను దర్శించుకుని హారతులు సమర్పించారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభాని 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 శోభాని. అప్పన్న తిరువీధి విహారం భక్తులను మురిపించింది. సింహాచలం పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన శ్రీ వరాహ నృసింహస్వామి వారి దేవస్థానంలో ఆషాఢమాసం బహుళ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక కైంకర్యాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి దేవేరుల సమేతంగా పల్లకిపై ఆసీనులు చేశారు. అర్చకులు దివ్య ప్రబంధ పారాయణం పూర్తి చేసిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సింహాచలం ఆలయ మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచే ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. సింహపురి వాసుల ఇలవేల్పు శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. నెల్లూరులో పెన్నా తీరంలో వేంచేసిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవాలయంలో ఆండాల్ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి తిరువీధి సేవ నయన మనోహరంగా జరిగింది. ఆపై ఆలయ ప్రాంగణంలో ఆండాల్ అమ్మవారికి అర్చకులు ఓంజల్ సేవ నిర్వహించి నివేదనలు నీరాజనాలను అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.